A32నే 53 రోజులు లోపల ఉంచారు కదా రాజమండ్రి సెంట్రల్ జైల్లో. మరి A3ని ఎందుకు వేయకూడదు లోపలికి అని చెప్పి. అంటే A3 ముందు అసలు A1 కూడా వాళ్ళకి ఫస్ట్ టార్గెటేనండి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటి, నా మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద కేసు పెట్టమని పెట్టారు. రఘురామకృష్ణరాజు ఏమంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని మీరు అసలు వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయని ముందు ఐపీఎస్ ఆఫీసర్లు అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళని సస్పెన్షన్ లో లేరు కదా, వాళ్ళిద్దరికి పోస్టింగ్ అయితే పివి సునీల్ కుమార్ గాని అదే పిఎస్ఆర్ ఆంజనేయులు గాని వీళ్ళని ఎందుకు సస్పెండ్ చేయొద్దు, మీరు సస్పెండ్ చేసి అరెస్ట్ చేయమని అడుగుతున్నాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఆ కేసులు. అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా పెద్ద కేసులు ఉన్నాయి కదా, ఎందుకంటే లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను మించినటువంటి స్కామ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. 36,000 కోట్ల రూపాయల కుంభకోణము అని చంద్రబాబు నాయుడు మొన్న వైట్ పేపర్ రిలీజ్ సందర్భంగా చెప్పారు. దాంట్లో సిఐడి దర్యాప్తు ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈడీ దర్యాప్తు కూడా మేము అడుగుతున్నాం అన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ కేసులో మరి ఈడీ కూడా రంగంలో దిగింది అనుకోండి, దిగినా దిక్కపని ఏపీ సిఐడి అయినా సరే అరెస్ట్ చేయొచ్చు. అదే విధంగా లిక్కర్ స్కామ్ తర్వాత గనుల దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి పాత్రధారిగా ఉండేదానికి అవకాశం ఉండేది. అదే విధంగా కీలకమైనటువంటి ఇసుకకు సంబంధించినటువంటి విషయంలో కూడా డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మిగతా బహుశా మంత్రులు కాదు అధికారులు కానీ అప్పుడు ఉండేటువంటి ఒక సంస్థ, బినామీ సంస్థ, అది జగన్మోహన్ రెడ్డికి అనేటువంటిది ఆరోపణ. దాని మీద కూడా ఖచ్చితమైనటువంటి ఆధారాలు వైట్ పేపర్ ద్వారా ఇప్పుడు బయటికి వెల్లడించారు. అదేవిధంగా ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ 1 by 1 అరెస్టుల తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేటువంటిది చివరిలో ఉంటుందని నేను అనుకుంటున్నా. వెంటనే అరెస్ట్ జరగకపోవచ్చు జగన్మోహన్ రెడ్డికి, ఎందుకంటే ఈ బాధలో ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఏమిటి ఈ ఆందోళన జగన్మోహన్ రెడ్డికి కూడా అవసరం కదా. ఈ విధమైనటువంటి ఎందుకంటే ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారు అర్థం కాని పరిస్థితి ఒకవైపున, ఇంకొక వైపున ఎప్పుడు పార్టీని వీడి ఏ నాయకుడు వెళ్ళిపోతాడో అన్న ఇంకొక వైపున జరిగేటువంటి పరిస్థితి. అయితే జోగి రమేష్ మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, లేకపోతే వైసీపీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, ఈ ప్రభుత్వము సంక్షేమ పథకాలను అమలు చేయకుండా, సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయకుండా వాటిల్లో ఫెయిల్ అవుతూ ఈ విధమైనటువంటి కక్ష సాధింపుకు పాల్పడుతున్నారు అనేటువంటి మాటను మాత్రం ప్రజలు నమ్మేదానికి అవకాశం లేదు. ఎందుకు అనంటే సూపర్ 6 కు సంబంధించినటువంటి విషయంలో వాటిని అమలు చేసేటువంటి విషయంలో దశల వారీగా సాధ్యమైనంత తొందరగా అమలు చేసేటువంటి ప్రక్రియను ఈ ప్రభుత్వం ప్రారంభించింది. అదే విధంగా కక్ష సాధింపు చర్యలు కూడా వెంటనే లేవు. అన్ని ఈ కేసులన్నీ కూడా ఇప్పుడు అగ్రిగోల్డ్ది యాదృచ్ఛికంగా వచ్చినటువంటిది కాదు, ఇది ఆల్రెడీ కేసు నమోదైంది, దాని మీద విచారణ జరిపి ఆధారాలు దొరికిన తర్వాత అరెస్ట్ చేస్తున్నాడు. దాంట్లో ఆవిడికి వెళ్ళి జోగి రమేష్ కేసు పెట్టలేదు, అరెస్ట్ చేయలేదు, అది చేయలేదు కదా. ఒకటి చెప్తాను, నిజంగా రెడ్ బుక్ తెరిచి వీళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే కొడాలి నానిని అరెస్ట్ చేయాలన్నా ఎంతసేపు పడుతుంది, లేకపోతే వల్లభనేని వంశీ పారిపోయాడు అంటున్నారు. ఎక్కడికి పారిపోతాడు? ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను మీరు ఒకసారి గమనిస్తే ఎక్కడున్నా సరే, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, అమెరికానా, ఎక్కడున్నా సరే 24 గంటల అరెస్ట్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు పోలీస్ శాఖకు ఉన్నాయి. కానీ అరెస్ట్ చేయటం అనేటువంటిదే ప్రధానమైనటువంటి అంశం కాదు అనేటువంటిది ఇప్పుడు ప్రజలు కోరుకోవట్ల. వాటిని ఏం కోరుకుంటున్నారు? అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, కుంభకోణాలు, గత ప్రభుత్వంలో ప్రజాధన దుర్వినియోగం ఏదైతే జరిగిందో వాటి విషయంలో ప్రభుత్వం దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటే మాత్రమే ప్రజలు ఆమోదించేదానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ స్పష్టంగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు కూడా స్పష్టంగా ఉన్నారు. మేము కక్ష సాధింపులకు పోము, అలాగని తప్పు చేసిన వాళ్ళని కూడా వదిలిపెట్టాం, చట్టపరంగా మాత్రమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకనే నారా లోకేష్ కూడా ఎక్కడా కూడా మీరు ఇందాక ప్రస్తావన చేశారు, ఎక్కడ రెడ్ బుక్ తెరుస్తున్నాం, రెడ్ బుక్ లో ఇంప్లిమెంట్ చేస్తాం, ఎక్కడా కూడా మాట్లాడలేదండి. మాట్లాడటమే కాదు, అసలు రెడ్ బుక్ సంబంధించినటువంటి ప్రస్తావన లేనే లేదు. ఎందుకు లేదు అని అంటే ఆ రోజు ఉన్నటువంటి రెడ్ బుక్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అప్పటి ప్రభుత్వం యొక్క దుశ్చర్య, ప్రభుత్వానికి ఒత్తాసు పలిగినటువంటి అధికారులను వాళ్ళని బెదిరించటం, ప్రభుత్వాన్ని బెదిరించటం. ఎందుకు అని అంటే తెలుగుదేశం కార్యకర్తల్లో మనోస్థైర్యం నింపటం అనేటువంటిది ఆ రోజున రెడ్ బుక్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ రోజున రెడ్ బుక్ యొక్క ప్రాధాన్యత గాని అవసరం గాని ఈ రోజున లేనే లేదు. అధికారమే ప్రజలు ఇచ్చారు, అధికారం ఇచ్చారు కాబట్టి కావాల్సిన తప్పులు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు. ఆ తప్పుల్లో వాళ్ళని శిక్షిస్తే సరిపోదు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం, మరి రోజుకో డెవలప్మెంట్ వస్తూ ఉంది. దువ్వాడ ఎపిసోడ్కి ఆల్రెడీ ఫుల్ స్టాప్ పడుతుందంట, పెద్దలంతా కలిసి కూర్చుని మాట్లాడుతూ ఉన్నారంట. జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ ఎన్నికల్లోనే ప్రజలు చెప్పేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న తలనొప్పులుగా మారాయి. వ్యక్తిగత వ్యవహారం వేరు, రాజకీయం వేరు అని చెప్పి ఆ పార్టీ నాయకులు ఎంత చెప్తూ ఉన్నా, లేకపోతే ఈ అవినీతి వ్యవహారాలకు సంబంధించి ప్రజలు పెద్దగా పట్టించుకోరని కొంతమంది చెప్తూ ఉన్నా, మరి చూద్దాం ఏం జరగబోతోంది అనేది. జోగి రమేష్ తనయుడు
రాజీవ్ని అయితే ప్రస్తుతానికి గొల్లపూడి ఏసీబీ ఆఫీస్కి తీసుకెళ్లారు. మరి ఆయన్ని అరెస్ట్ చేస్తారా లేకపోతే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా? కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆయన మీద నమోదైన ఈ సెక్షన్స్ని బట్టి ఆయనకి రిమాండ్ విధిస్తారా అనేది చూడాలి. దాంతోపాటుగా ఇప్పటికే పెద్దిరెడ్డి, వల్లభనేని వంశీ, ఇప్పుడేమో జోగి రమేష్, నెక్స్ట్ ఎవరు అనే ఒక పెద్ద ప్రశ్న కూడా తలెత్తుతోంది. చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వారు పదవిలో ఉండగా 5 ఏళ్ల కాలం పాటు చేసిన అవినీతి, అక్రమాలు, దాడులు, కక్షపూరిత పద్ధతులు, వీటన్నిటి మీద కూడా కూటమి నేతలు అప్పట్లోనే ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా దానికి సంబంధించి క్లియర్గా ఎవిడెన్సెస్తో పాటు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి 1 by 1 అంటే అప్పుడు ముఖ్యంగా ఒక లిస్ట్ చెప్తూ ఉన్నారు. పెద్దిరెడ్డి, ఆ తర్వాత జోగి రమేష్, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఆల్రెడీ అబ్స్కాండ్లో ఉన్నారు. పర్యాటక శాఖ మంత్రిగా రోజా కూడా చాలా అవినీతికి పాల్పడ్డారు అన్నది రోజా మీద ఉన్న ఆరోపణ. అలాగే చాలామంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళందరి మీద కూడా 1 by 1 యాక్షన్ ఉంటుంది అన్నది మనకున్న సమాచారం. అండ్ దాని నుంచి తప్పించుకోవడానికి కొంతమంది ఇంకా ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అని చెప్పేసి మొత్తం రాజకీయాల నుంచే బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ ధర్మాన ప్రసాదరావు, ఆయన చాలా సీనియర్ నాయకుడు. ఆయన 6 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇక రాజకీయాలంటే నాకు వద్దు, నా తనయుని రాజకీయాల్లోకి దింపుతా, అవసరమైతే ఆయన జనసేనలోకి వెళ్తారు వాళ్ళ అబ్బాయి అనే ఒక ప్రచారం, మనోహర్ అనుకుంటా ఆయన పేరు, జరుగుతోంది. అంటే అలా ధర్మాన లాంటి వాళ్ళే ఇక జగన్ దెబ్బకి మొత్తం రాజకీయాల నుంచి వదిలేసి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అండ్ రీసెంట్గా మనం చూసాం ఆళ్ళ నాని, ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేశారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత ఆయనకు కూడా మంచి రాజకీయ అనుభవం ఉంది, మంచి సామాజిక వర్గం నుంచి, ఒక కీలకమైన సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి. ఇక ఆయన మొత్తం రాజకీయాల నుంచే బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఇప్పటికే కొంతమంది నాయకులు ఆ పార్టీకి చాలా కీలకమైన నాయకులు, కిలారు వెంకటరోసయ్య, మద్దాల గిరి, తర్వాత పెండెం దొరబాబు, ఇలాంటి ఆళ్ల నాని, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. మరి చూద్దాం ఏం జరగబోతోంది అనేది. నెక్స్ట్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. మరి కేసులో అప్డేట్స్ అండ్ దానికి సంబంధించి నెక్స్ట్ ఎవరు ఉండబోతూ ఉన్నారు అనే దాని మీద మనం డీటెయిల్డ్గా నెక్స్ట్ డిబేట్స్లో డిస్కస్ చేద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.